మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని బుడగజంగం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సిద్దయ్య, సాయంబలకు 5 సంతానం. ఇందులో 3 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. గత 2 రోజులుగా చిన్నారులు అస్వస్థతగా ఉండటంతో స్థానిక పీహెచ్సీలో నెల రోజుల క్రితం తెచ్చిన జ్వరం సిరప్లను తల్లి సాయమ్మ చిన్నారులకు వేసింది. సిరప్ వికటించి ప్రియా అనే చిన్నారి వాంతులు చేసుకుని మృతి చెందగా మరో 2 చిన్నారులు శ్రీను, ఐశ్వర్యలకు పరిస్థితి విషమంగా మారింది. ఈ నెల రోజుల క్రితం చిన్నారులకు ఇదే విధంగా ఆరోగ్య సమస్య వచ్చిందని, ఇదే సిరప్లను తాగిస్తే ఆరోగ్యం మెరుగుపడిందని సాయమ్మ తెలిపింది. అవే మందులు ఇప్పుడు పిల్లలకు తాగిస్తే అస్వస్థకు గురయ్యారని తెలిపింది. అనేక అనుమానాలు ఉన్నాయన్న ఈ ఘటనపై అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారికి తాగించిన సిరప్ బాటిల్స్ ను స్టేట్ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేస్తామని మెదక్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చంద్రకళ తెలిపారు. పొద్దుగాల సార్ పానము నాకు మా ఆయన కూడా చాలా భక్తి ఇచ్చింది సార్. మేము ఎప్పుడు పోసినామని పోసినా మాకు ఇట్లా అయితే ఎప్పుడు అనుకోలేదు సార్. నీ కాలు వస్తా కానీ నాకు ఇట్లా అయితే అసలు నా బిడ్డ రాత్రి తెచ్చిన బిడ్డ బతికిపోతుండేనేమో సార్.